అందరికీ నమస్కారం. నా పేరు సతీష్. ఐఎమ్ ఏ కార్పొరేట్ ట్రైనర్. నాతో పాటు ఇంకొక కార్పొరేట్ ట్రైనర్ కూడా ఉన్నారు. హీఈస్ నన్ అదర్ దెన్ శ్రీనివాస్ సోను గారు. హీఈస్ ఎ మోటివేషనల్ స్పీకర్, కార్పొరేట్ ట్రైనర్ అండ్ ఎంటర్‌ప్రెన్యూరల్ కోచ్. సో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఓకే, చాలామంది ఈ ట్రైనర్, స్పీకర్ దీనికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఆడియన్స్కి కొంచెం స్పష్టత కోసం అసలు ట్రైనర్ అంటే ఎవరు, స్పీకర్ అంటే ఎవరు, రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, సో మీ ద్వారా తెలుసుకోవాలని చూస్తున్నాం. ఓకే, చాలామంది ఇప్పుడు మనం చూసినట్టయితే ఫీల్డ్లో స్పీకర్ అండ్ ట్రైనర్ ఒక చిన్న కన్ఫ్యూజన్ అనమాట. బేసికల్గా ఒక స్పీకర్కి ఏంటంటే ఆడియన్స్ అన్లిమిటెడ్ ఉంటారు. ఒక 10,000 ఉండొచ్చు, 5,000 ఉండొచ్చు, 2,000 ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రైనర్కి ఎప్పుడూ కూడా లిమిటెడ్ ఆడియన్స్ ఉంటారు. లైక్ అరౌండ్ 20, 30, 40, మ్యాక్సిమం 40. ఎందుకంటే స్పీకర్ వచ్చేసరికి వన్ వే కమ్యూనికేషన్. ఆయన ఒక్కటే ఏదైతే ఆబ్జెక్టివ్ అనుకున్నారో ఆబ్జెక్టివ్ పరంగా మాట్లాడి వెళ్ళిపోతారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రైనర్, ఈయన ముఖ్యంగా ఫోకస్ చేసేదంటే 2 వే కమ్యూనికేషన్. ఈయన అడిగిన క్వశ్చన్కి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలి అని వాళ్ళు ఎంతవరకు అర్థమైందో తెలుసుకొని మరి వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకొస్తారు. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ చూసుకున్నట్టయితే స్పీకర్కి టైం ఇంటర్వెల్స్ అనేవి 10 minutes, 15 minutes, 20 minutes మాట్లాడి వెళ్ళిపోతారు. బట్ ట్రైనర్కి అలా కాదు. కంప్లీట్గా మాడ్యూల్స్ ఉంటాయి. ఒక్కొక్క ట్రైనింగ్కి ఒక్కొక్క మాడ్యూల్. ఆ మాడ్యూల్ మొత్తం కంప్లీట్ చేయాలి. కొన్ని అవర్స్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్లో మనం ట్రైనింగ్ చేయలేము. ట్రైనింగ్ ఎప్పుడు కూడా మాడ్యూల్స్, దానికి అవర్స్ ఉంటాయి. సో ఈ విధంగా టైం ఇంటర్వెల్స్ కానీ ఈ మాడ్యూల్స్ కానీ ప్రిపరేషన్ డిఫరెన్స్ ఉండాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, స్పీకర్ మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేసి వెళ్ళిపోతారు. బట్ ట్రైనర్ వచ్చేసరికి ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఎప్పుడు నాలెడ్జ్ వస్తుందనంటే 2 వే కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు. అంటే తనకున్న నాలెడ్జ్ని అండ్ అక్కడ ఎవరైతే వింటున్నారో ఆ పార్టిసిపెంట్స్ కొన్ని నాలెడ్జ్ని ఇద్దరు కలిపి షేర్ చేసుకుంటారు. అందుకే నాలెడ్జ్ ఎక్స్ప్లోరేషన్కి ఎక్కువ అవకాశం ఉంటుంది, నాలెడ్జ్ అప్గ్రేడేషన్ స్కోప్ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు స్పీకర్, ఈ నాలెడ్జ్ అప్గ్రేడేషన్కి తక్కువ ఉంటుంది స్కోప్. సో ఇవి బేసిక్గా ఒక స్పీకర్ అండ్ ట్రైనర్ ఈ బేసిక్ డిఫరెన్స్ అని అర్థం చేసుకోగలిగితే మీరు గొప్ప ట్రైనర్గా మార్చొచ్చు. సో విన్నర్గా ట్రైనర్కి, స్పీకర్కి ఉన్న డిఫరెన్సెస్ నెక్స్ట్ టైం ఈ 2 పదాలు వాడేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోండి.